హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. చూసారా, పూజ చూస్తూ నేను 4 ముచ్చట్లు మీతో చెప్పుకుంటాను, వినండి. అయితే లాస్ట్ వరకు వినండి, మీకు విషయం అర్థమవుతుంది. అక్కడ చిన్నద కుబేర కొంచెం అంటారు కదండి, అక్కడ నేను డబ్బులు పెట్టా కదా, ఆ డబ్బుల గురించి అండి వాళ్ళ మాట్లాడే మాటలు. అయితే నేను ప్రతి ఫ్రైడే అట్లా ఒక ఎంతైనా సరే 500 అని కాదు, ఇప్పుడు అక్కడ ఉంది 500 రూపాయల నోట్ అండి. 500 అని కాదు, 100 అయినా సరే, 200 అయినా సరే, మన ఆడవాళ్ళం ఏం చేయాలంటే అదొక చిన్న సెంటిమెంట్ లాగా పెట్టుకోవాలండి. దానివల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో నేను ముందు ముందు వీడియోలు చెప్తూ ఉంటాను. దయచేసి పిల్లలు నేర్చుకుంటారన్న ఉద్దేశంగా, అంటే నాకంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళకంటే ఇలాంటివన్నీ వాళ్ళు చాలా చేసి ఉన్నారు, చూస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి చెప్పట్లేదు, నాకంటే చిన్న పిల్లలకు చెప్తున్నానండి. అయితే నేను ఇట్లా దాదాపు కూడా నేనైతే ఎక్కువ శాతము 500 పెట్టేదాన్ని. ఇప్పుడున్నా ఇక అందుబాటులో లేకపోతే 200, 100 పెట్టిన రోజులు కూడా ఉన్నాయండి. అలా ఫ్రైడే పెట్టేసి ఒక 1 ఇయర్ తర్వాత నేను ఆ డబ్బుల్ని అంటే నేనైతే నాకు 2 పాపలని చెప్పా కదండి, మా పిల్లలకి ఇచ్చా. సరే, ఒక దాంట్లో పెట్టేదాన్ని. ఈ వారం పెట్టిన డబ్బులు మళ్ళీ నెక్స్ట్ వారం తీసేసి కొత్త డబ్బులు పెట్టేదాన్ని అన్నట్టు. అలా తీసినవన్నీ ఒక చోట భద్రపరిచి కొంచెం మంచి అమౌంట్ అయిందండి, పిల్లలకి ఇచ్చాను. అంటే ఫస్ట్ ఏ పని చేసినా ఆడపిల్లలకి ఇస్తే మనకు మంచిది అంటారు కదా, అందుకని పిల్లలకి ఇచ్చాను. అయితే మన పిల్లలకు మనం ఇవ్వడం ఇది కాదండి నేను చెప్పొచ్చేది. ఎవరైనా సరేనండి, సేవింగ్స్ అనేది మనం ఎన్నో రూపకాలుగా చేయొచ్చండి. అంటే మా జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళే ఖర్చులు అన్నీ చూసుకునేది కాబట్టి మన దగ్గర అప్పుడంత డబ్బులు ఉండేవి కాదండి. సేవింగ్ చేద్దామన్న ఆలోచన ఉన్న డబ్బులు అయితే ఉండేవి కాదు. ఆ ఉన్నంతలోనే నేనైతే ఏదన్నా మా నాన్నగారు పండుగ వచ్చినా ఏదన్నా చీర కొనుక్కోమన్నా అందులో కూడా నేను కొన్ని మిగిల్చుకొని దాపెట్టుకునేదాన్నండి. అంటే పిల్లలు ఉన్నారు, ఏ టైంకి ఏం అవసరం వస్తుందో అన్నట్టుగా నేనైతే అట్లా చాలా వరకు చేశానండి. కాకపోతే ఇప్పుడు నా పిల్లలు పెద్దగా అయ్యేసరికి నేను చేయలేకపోతున్నా, ఎందుకంటే పెద్ద పెద్ద ఖర్చులు అయిపోయినాయి. పెద్ద చదువులు ఖర్చులు పెద్దగా అయిపోయేసరికి సేవింగ్స్ అనేది కొంచెము తగ్గిందని చెప్పొచ్చు. అయితే నా విషయం పక్కన పెడితే ఎవరైనా సరే, ఇప్పటి జనరేషన్ పిల్లలు ఎవరైనా కూడా చక్కగా మీరు ఒక 50,000 జీతం ఇవ్వలేపు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఎంతో చిన్నదో పెద్దదో ఉద్యోగాలు అయితే చేస్తున్నారండి. ఎవ్వరు కూడా ఖాళీగా ఉండట్లే కదా. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక 50,000 జీతం వచ్చిందనుకోండి ఒక అబ్బాయికే కానీ అమ్మాయికే కానీ, అందులో వాళ్ళు ఇప్పటి నుంచి, ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, పిల్లలు ఉన్న చిన్న పిల్లలు కాబట్టి 50,000లో ఒక 10,000 మనకు రాలేదు, 40,000 జీతం అనే అనుకోవాలండి. ఆ 10,000 ఇప్పటి నుంచి సేవింగ్స్లో పెడితే వాళ్ళ పిల్లలు 20-25 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి అవి ఎంతో పెద్ద అమౌంట్ తయారవుతుంది. అలా చేయొచ్చండి. అవి కూడా ఆ 10,000 కూడా ఒకే చోటకు పెట్టొద్దండి. ఒక 5,000 గోల్డ్ కొరకు, ఒక 2,000 ఏదన్నా చీటీ కట్టుకోవడము, 3,000 ఇప్పుడు ఏవో ఎస్ఐపీలు అలాంటివి ఉన్నాయి కదా, అలా పోస్ట్ ఆఫీసులలో ఏవో ఉన్నాయి. అలా ఏదో రకంగా ఆ ఉన్న 10,000 ఒక 3-4 వాటికి మనం మలుచుకోవాలండి. ఒకవైపుకు పెట్టొద్దు. మనకు ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో కొంచెం లాభాలు ఎక్కువ వస్తాయి. అంటే లాంగ్ టర్మ్లో పెడతారు కాబట్టి మినిమం 20 ఏళ్ళు పెట్టుకోండి. లాంగ్ టర్మ్లో పెడతాం కాబట్టి కొంచెం మీకు పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది మీ 20 ఏళ్ళ తర్వాత మీ పిల్లల చదువులకు వాటికి మంచిగా పనికొస్తాయండి. అయితే అలా కాకుండా ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారండి, నాకు కూడా దాచుకోవాలని ఉంటుంది కదండి, నా వయసు వాళ్ళకు కూడా. అయితే ఏం చేయాలి, కూరగాయలు సామాను ఇలాంటివి కొనుక్కుంటాం కదా మనము, అందులో ఏదన్నా తగ్గించుకొని దాంట్లో ₹1 పొదుపుగా మనకు అత్యవసరమైనవి కొనుక్కొని మిగిల్చుకొని, ఇలా ఒక సెంటిమెంట్ లాగా అమ్మవారి దగ్గర ఫ్రైడే పెట్టుకోవాలి అని ఒక సెంటిమెంట్ పెట్టుకున్నాం అనుకోండి, మనం కంపల్సరీ మనకు అదొకటి మైండ్లో మెదులుతుంటుంది. అమ్మో ఫ్రైడే వస్తుంది, నేను డబ్బులు తయారు చేసుకోవాలి అని. ఏదన్నా ₹100 వస్తువు ఏదైనా కొందాం అనుకున్నాం, వద్దులే ఫ్రైడే తర్వాత ఏమైనా ఉంటే కొందాంలే అనేసి, అలా మనం ఫ్రైడే వస్తుంది అనే ముందు రోజే మనం వాటిని భద్రపరుచుకొని పెట్టుకుంటాం కదా. ఇది కూడా ఒక రకంగా మంచి అమౌంట్ తయారవుతుందండి. తెలియకుండా ఒక 1 ఇయర్ వరకు వాటిని ముట్టొద్దండి. 1 ఇయర్ తర్వాత తీస్తే మనకు దేనికో ఒక దానికి ఒక ఉపయోగపడుతుందండి.
ఇలా కూడా చేసుకోవచ్చు అని. అంటే ఉద్యోగాలు చేయలేని వాళ్ళు కూడా, ఇంట్లో ఉండే మహిళలైనా కూడా కంపల్సరీ ఇంటి ఖర్చులకని మనకి ఇస్తారు కదా, అందులోనన్నా మనం ఇలా కూడా మనం ఇది ఒక సెంటిమెంట్గా ఉంటుంది, ఒక పొదుపు మార్గం, రెండు దీంట్లో మనకు కలిసి వస్తాయి కదా, ఇలా చేసుకోవచ్చు. లేదా మనం ఇంకా కూడా సేవింగ్స్ అనేది చేయాలంటే పిల్లలకు కూడా ఒక చిన్న డిబ్బీ లాంటివి కొనిపెట్టేసి, మనం గల్లా గురుగులు అంటాం కదా, అవి కొనిపెట్టేసి వాళ్ళ చేతనన్న ఒక నెల రాగానే అమ్మకో నాన్నకో జీతం రాగానే అమ్మకు 100 నాన్నకు 100 ఇచ్చారనుకోండి పిల్లలకి, అవి కూడా ఒక దాంట్లో వేసేసి ఒక 2-3 సంవత్సరాల వరకు వాటిని తీయొద్దండి. తీయకుండా ఆ పైసలు అట్లాగే తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీసులనో ఏ బ్యాంకులనో దేంట్లోనో వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ చేసి పెట్టామనుకోండి, అది కూడా వాళ్ళు అట్లా ఒక 20 ఇయర్స్ 15-20 ఇయర్స్ మనం చేసామనుకోండి, పిల్లలకు కూడా ఒక సేవింగ్ అనేది అలవాటు అవుతుంది. ఎవరైనా అమ్మమ్మలో నానమ్మలో ఏదైనా పుట్టినరోజు పండుగ వచ్చిందో 100 బట్టలు ఇస్తాం కదా పిల్లలకి, అది వాళ్ళు ఖర్చు చేయరు. అమ్మమ్మ నాకు డిబ్బీ ఉంది కదా అందులో వేసుకుంటా నేను అనేసి వాళ్ళు వేసుకుంటారు. దానివల్ల వాళ్ళకు కూడా అమ్మో డబ్బులు ఖర్చు చేయొద్దు, అందులో వేసుకోవాలన్న ఆలోచన వస్తుంది. తెలియకుండా ఒక 15-20 సంవత్సరాల్లో ఆ డబ్బులు కూడా వాళ్ళకు ఒక పెద్ద మొత్తంలో తయారవుతుందండి. అంటే మనం పిల్లలకు కూడా ఇలాంటివి అలవాటు చేయాలండి, తప్పకుండా అలవాటు చేయాలి. ఎందుకంటే ముందు రాను జనరేషన్ల ఖర్చులు ఎలా ఉన్నాయంటే, ఒక ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే లక్షల జీతాలు ఉంటున్నాయండి. మా పిల్లల వరకు అప్పుడు ఇంటర్లో బీటెక్లో లక్షలు పెడితే, ఇప్పుడు నర్సరీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వరకు అనుకోండి లక్షల్లో జీతాలండి. అంటే కొంచెం పెద్ద స్కూల్లో అయితే, చిన్న స్కూల్లో అయినా కూడా తక్కువేం లేదండి, సంవత్సరానికి 50,000 60,000 అలా ఖర్చులు ఉంటున్నాయి కదా. ఇలా అన్ని దృష్టిలో పెట్టుకొని మనం పొదుపు మార్గాలు అనేది ఒక 4-5 రకాలుగా చేసుకోవాలండి. మనం చేస్తూ, ఇప్పుడు నా తర్వాత జనరేషన్ మీరు చేస్తూ మీ పిల్లలకు కూడా అలవాటు చేయాలి. కంపల్సరీ ఇంట్లో పిల్లలు ఒకళ్ళు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, 2-3 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది వాళ్ళకి చక్కగా గల్లాగురికి డబ్బాలు తెచ్చేసేయండి, దానికి ఒక చిన్న లాక్ పెట్టేసేయండి. వాళ్ళకి అందులో వేరే అమ్మకు నాన్నకు జీతం రాగానే చెరొక 100 ఇస్తారా 200 ఇస్తారో మీరు ఎంతో అంత ఇచ్చి మీ చేతనే ఫస్ట్ మీ దగ్గర ఉండి వాళ్ళ చేత వేయించండి ఫస్ట్. అలా ఒక 2-3 నెలలు మీరు చేశారనుకోండి, 4 నెలల తర్వాత నుంచి వాళ్ళే అడుగుతారు, అమ్మ నీకు శాలరీ రాలేదా, నాన్న శాలరీ రాలేదా, నా డబ్బులు నేను అందులో నా డిబ్బీలో వేసుకోవాలి అని అడుగుతారు. అది వాళ్ళకి ఎంత మంచి ఉపయోగపడతాయో తెలుసా అండి. కంపల్సరీ పిల్లలకి ఇలాంటి అలవాట్లు చేస్తూ మీరు కూడా పొదుపు మార్గం అనేది కంపల్సరీ చేస్తూ ఉండండి. మా కాలంలో అయ్యే ఖర్చులు వేరు, ఇప్పుడు రాను అయ్యే ఖర్చులు వేరండి. అంటే దీనివల్ల ఎవరికన్నా పిల్లలకు ఉపయోగపడుతుందని ఒక చిన్న వీడియో పెడుతున్నానండి. బాయ్.